భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ అటవీ ప్రాంతము అలాగే గిరిజన ప్రాంతం అధికంగా ఉండి రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలను కలిగినటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి వారికి సంబంధించినటువంటి బాధల్ని కానీ బడుగు బలహీన వర్గాల యొక్క గొంతుని నలుదిక్కులు చాటేలాగా ప్రయత్నం చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి నలుదిక్కులు ఎన్డీటీవీ యాజమాన్యానికి మరొక్కమారు జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ నలుదిక్కులు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణంలో నలుదిక్కుల కార్యాలయాన్ని ప్రారంభించడము చాలా శుభపరిణామంగా భావిస్తూ ఈ ఒక్క నలుదిక్కుల అనే దాంట్లోనే ఈ ప్రపంచాన్నే కనువిప్పు కలిగించేలాగా నలుదిక్కులు అనటము చాలా మంచి ఒక దీని యొక్క ఉచ్చరింపు. ఆ విధంగా ఏదైతే ఈ ప్రాంతము ఈ రాష్ట్రము ఈ దేశంలో ఉండబడినటువంటి కనువిప్పు కలిగించేలాగా ఈ నలుదిక్కుల ఛానలు అందరికీ దగ్గరయ్యి అందరినీ చేరువ తీసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించి రాజ్యాంగాన్ని కాపాడి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజానికానికి ఒక మంచి ఒక ముందుకు వెళ్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ విధంగా ముందుకు పోవడానికి ఏదైతే పత్రిక ఒక్కటి ఉన్నా 10,000 సైన్యం అని చెప్పి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అంటారు. అందుకనే ఒక్క పత్రిక ఉంటే 10,000 సైన్యంతో సమానము. ఆ విధంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ప్రతి ఒక్క ఇక్కడ ఉండబడినటువంటి పత్రికలు కావచ్చు ఛానళ్ళు కావచ్చు ఆ విధంగా దోహదపడతాయని చెప్పి ఈ ఒక్క నలుదిక్కులనే ఛానల్ దినదిన అభివృద్ధి చెంది ఇది ఒక గొప్పగా ప్రజల్లో ఆకట్టుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి తరఫున నేను వీళ్ళని ఆనందిస్తున్నా వీళ్ళని ముందుకు నడుస్తుందని చెప్పి గర్వంగా వీరి యొక్క ఛానల్ కూడా మంచి యొక్క దినదిన అభివృద్ధిగా ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, కొత్త కొత్త వార్తా సేకరణలో ముందుండి మీ ముందుకి అనేకమైనటువంటి కొత్త విషయాలతో ముందుకు రాబోతున్నటువంటి ఎన్డీటీవీ నలుదిక్కులు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్డీటీవీ. ప్లీజ్ ఫాలో నలుదిక్కుల ఛానల్. మరిన్ని వార్తల కోసం నలుదిక్కులు ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.